యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయినా ఇలాంటి చెవిటమ్మాయిని చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా? డబ్బుందని చెప్పి నా బిడ్డ లోపాన్ని ఎత్తి చూపుతూ హీనంగా మాట్లాడకండి బాబు. మరి ఏ సద్బుద్ధితో వాడికి అంటగట్టాలనుకున్నారు? ఆ డబ్బుందనే కదా. మళ్ళీ అదే మాట? నా మాట మారదు. రే రాధా, ఇది గొడవ చేయాల్సిన విషయం కాదు. నేను చెప్పేది విను. ఏంటా నువ్వు చెప్పేది నేను వినేది? ఇలాంటి చోటుకే నువ్వు రాకూడదు. ఈవిడ మాటలు అస్సలు నమ్మకూడదు. ఈ పెళ్లి జరగదు, 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 జరగదు. ఇంతటితో సమాప్తం. ఇక ముగిసింది. నువ్వు రారా. నాకు వినబడదండి. మీకిష్టమైతేనే. విష్ణు, మీ అణుకువ, మీ సంస్కారం కూడా నచ్చే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం? వాడికి పెళ్లి ఇష్టం ఉండదనే చెప్పలేదు. ఎలా తెలిసిందో? అయితే అన్ని మాటలు మమ్మల్ని అంటుంటే మీరేమీ అనరే? వాడు ఎవరి మాట వినడు, అదేగా ప్రాబ్లం. చూస్తుంటే వాడికి మీకు కూడా ఏదో విభేదాలున్నట్టున్నాయి. అవన్నీ నాకు తెలియదు కదా. నా కొడుకునే ఇద్దామనుకున్నాను. ఇలా జరుగుతుందనుకోలేదు. ఏం చేయను? హోప్లెస్. కరెక్ట్ టైంకి వచ్చింది.
ఏంటి ఇంకా వాళ్ళు రాలేదా? అలా ఉన్నారేంటి? రావడమో వెళ్ళడమో అయ్యింది మమ్మీ. ఇది చెడిపోయింది. అంత పెద్ద సంబంధం అంటే విష్ణు అదృష్టం అనుకున్నాను. దురదృష్టమే దాని వెన్నంటే వెంటాడుతూనే ఉందన్నమాట. ఇంకీ జన్మలో దీనికి పెళ్ళైనట్టే పాపం. That's all, Your Honor. ఇట్స్ నాట్ కరెక్ట్. రాధా, ఆ అమ్మాయి చాలా మంచిదిరా. ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి ఏదో నీ చిన్నప్పటి నుంచి తెలిసిందనలా మాట్లాడుకో. గుళ్ళో ఎంత రాద్ధాంతం చేశారో మర్చిపోయావా? వాళ్ళ దురాశకల చెడగొట్టానని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. దానికే సర్టిఫికెట్లు ఇచ్చేకు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం రా వాళ్ళు. అది కాదు రాధా, గుళ్ళో జరిగింది నేను ఫోటో తీసుకుంటానని విష్ణుని అడగడం వల్ల, తనకి వినబడకపోవడం వల్లే గొడవ. అందులో వాళ్ళదేం తప్పు లేదు. ఆహా, మరి ఆ అమ్మాయికి చెవుడుందని అక్కడికి వెళ్ళకముందే నీకు తెలుసా? ముందే నీకు చెప్పారా? ఇదంతా మీ వల్లే. లోపాలేం తెలియనివ్వకుండా గుట్టులన్నీ దాచిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా వీడిని తీసుకెళ్లారు. ఎవరినడిగి వీడికి నిశ్చితార్థం అరేంజ్ చేశారు. మేం ఎవ్వరం లేకుండా, కనీసం మాకు ఈ విషయం కూడా తెలియనివ్వకుండా నిశ్చితార్థం ప్లాన్ చేయడంలో అర్థం ఏంటి? పైగా అలాంటి కుటుంబంతో, చెవిటి అమ్మాయితో. ఇక్కడ పెడార్థాలు ఏమీ లేవు బేబీ. సరే తారా, ఒక మాట చెప్పుండాల్సింది కదా. నాకు చెప్పాలనున్నా ఎలా చెప్పమంటారు బేబీ? మీకా హెల్త్ బాలేదు. హిమ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. రాధాకి పెళ్ళిళ్ళంటే ఇష్టం ఉండవు. అయినా కూడా శ్రీకాంత్తో రాధకి విషయం చెప్తాననే అన్నాను. కాల్ చేస్తూనే ఉన్నాను, కనెక్ట్ కాలేదు. డైరెక్ట్గా అయినా చెప్దామని, వస్తాడేమోనని చాలాసేపు చూశాను. మిడ్నైట్ ఎప్పుడో వచ్చి మార్నింగ్ హడావుడిగా వెళ్ళిపోయాడంట. ఇంకెలా చెప్తాను బేబీ? బిజినెస్లో బిజీగా ఉన్నాడేమో. ఈ నిశ్చితార్థం అయిపోయాక అందరికీ ఒకేసారి గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నాను. అంతేకాని ఎవ్వరినీ అవాయిడ్ చేయాలని కాదు. అసలు ఇంత అర్జెంటుగా ఈ తతంగం నడిపించాల్సిన అవసరం దేనికి? ఎవరు జరిపించమని మీ పీక మీద కత్తి పెట్టారు? రాధా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నీకిష్టం లేదని అందరినీ ఆపకూడదు కదా. నా సిద్ధాంతాల్ని ఎవరి మీద రుద్దను. ఒకరి ఇష్టాలకి నేను అడ్డుపడను. చూస్తున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అంతే. వినడం వినకపోవడం వాళ్ళిష్టం. నేను ఆపింది ఆ సంబంధం అనే. ఇందులో వాళ్ళు దాచిందేమీ లేదు రాధా. ఆ అమ్మాయికి వినపడదని ఫామ్లో కూడా ఫిల్ చేశారు. మంచిదే అనిపించింది. ఆ అమ్మాయిని చూస్తే నాకేదో లోపం ఉన్నట్టు కనిపించలేదు. ఆ విషయం శ్రీకాంత్కు కూడా తెలుసేమో అనుకున్నాను, అంతే. నిశ్చితార్థం అప్పుడే విష్ణు నాతో మాట్లాడాలని చెప్పి ఈ విషయం చెప్పింది రాధా. ఏం దాయలేదు. రేయ్, ఎప్పుడు చెప్పారు? 10 నిమిషాల ముందా? వారు తెలుసేమో అని అనుకుంటారు.
వాళ్ళు అప్పటి వరకు చెప్పలేదంటేనే నీకు దీన్ని బట్టి అర్థమవ్వాలి కదా. అక్కడికి వచ్చాక చెప్పించి ఏదో రకంగా నిన్ను కమిట్ చేయించాలనే ప్లాన్. నువ్వు పడిపోయి వాళ్ళని సక్సెస్ చేసావు. నేనొచ్చి నిన్ను కాపాడుకున్నాను. మూలం మాత్రం మీరే. రాధా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ అమ్మాయి సాంప్రదాయంగా ఉంది. వాళ్ళ కుటుంబం పెద్దది కదా. అలాంటి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని ఎవరూ లేని శ్రీకాంత్కిచ్చి చేస్తే అటొక ఫ్యామిలీ దొరుకుతుందని, వాడి ఫ్యూచర్ బాగుంటుందని ఫిక్స్ చేశాను. ఉన్న వాళ్ళెవరినీ పట్టించుకోని మీరు వీడి గురించి అంతలా ఆలోచించారంటే వినటానికే విడ్డూరంగా ఉంది. రాధా, వినండి, ఇంకా అవలేదు. ఏమన్నారు? ఎవరూ లేనివాడా? అలా అని మీరనుకుంటే సరిపోతుందా? వీడు అనాథ కాదు, ఆస్తి ఉన్నోడే. ఈ కుటుంబం అంతా వీడికుంది. హిమ సొంత అన్నలానే భావిస్తుంది. నాన్న కన్న కొడుకులాగే చూస్తున్నాడు. మీరే అనుకుంటా. అయ్యో, నేనలా అనలేదు. అది ఉండబట్టే ఆ మాట వచ్చింది, లేకపోతే అది రాదు. వీడి నా బ్రదర్. ఇక్కడ నాకు ఏ రైట్స్ అయితే ఉన్నాయో అవన్నీ వీడికి కూడా ఉన్నాయి. చెప్పండి నాన్న, వారేదో అనుకుంటున్నట్టున్నారు. అవును తారా, రాధా చెప్పింది 100కి 100 నిజం. శ్రీకాంత్ని ఆహ్వానించి లీగల్గానే ఇంటికి తీసుకొని వచ్చాం. అంతేకాదు, మన ఆస్తి మొత్తం 3 భాగాలు చేయడం జరిగింది. ఒక భాగం శ్రీకాంతుదే. ఏంటి, వీడికి ఆస్తిలో వాటా ఉందా? శ్రీకాంత్ అనాథ కాదు, మనింటి బిడ్డే తారా. బేబీ, నేనెప్పుడైనా శ్రీని అలా చూశానా? నాకు కావాల్సింది ముగ్గురిని సమానంగా చూడడమే కదా. ఈ సంబంధమైన ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయితో వీడికి పెళ్లి చేద్దామని. ఇప్పుడు అన్నీ తెలిసాయి కదా, విరమించుకోండి. ఇంకెప్పుడు వీడికి ఎవరూ లేరన్న మాట కూడా మర్చిపోయి కూడా రాకూడదు. ఊరుకోను. ఎందుకంటారు బేబీ? వీళ్ళందరినీ నా కన్న బిడ్డల్లాగే కదా చూసుకుంటున్నాను. అవును మమ్మీ, రాధ గురించి తెలిసిందే కదా, బాధపడకండి. బాధపడకుండా ఎలా రా? ఎలా? ఎంతసేపు ఏడిస్తే మాత్రం చెడిపోయిన సంబంధం వాళ్ళు మళ్ళీ వచ్చి చేసుకుంటాము అని మీ కన్నీళ్లు తుడుస్తారాక? అదే కదా, ఇలా కుదిరిన ప్రతి సంబంధం నిశ్చితార్థంలోనే చెడిపోతే ఇక విష్ణు అక్క పెళ్ళి ఎలా జరుగుతుంది మమ్మీ? నువ్వన్నట్టు అక్కకి ఈ జన్మలో పెళ్లి యోగమే లేదేమో.
నాకైతే చాలా బాధగా ఉంది. శిఖర ఊరుకుంటావా? అదిప్పుడు తప్పుగా ఏం మాట్లాడిందండి? అతనింకా అక్క వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ ఈటల్లాంటి మాటలు మాట్లాడాడు. మనం ఉన్నదే కదా మాట్లాడుతుంది. మీ మనసులో ఉంటుంది కదా. మీరు మాట్లాడేది ఇలాంటి సూటిపోటి మాటలే కదా. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుందక్కా. అబద్ధం రాజ్యం వెళుతున్నాక నిజం ఎక్కడ కనిపిస్తుంది పిన్ని? కనుమరుగేగా అవుతుంది. ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటారు కృష్ణ. గోవిందా, మీరు అనుకుని అనేవి ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలాగానే ఉంటాయి కదా. మరి మా బాధ ఎవరు పట్టించుకుంటారక్కా? అనకూడదు గాని తప్పట్లేదు. మీ అమ్మాయికి ఇలానే వచ్చిన సంబంధాలన్నీ పోతుంటే మా అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్ళెప్పుడు చేయాలి? పోనీ ముందే వీళ్ళకి చేద్దామా అంటే పెద్దమ్మ కూతురే అయినా పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా మాకు చేస్తే ఏం బాగుంటుందని శిఖర అంటోంది. అదే కదా కరెక్ట్ అని ఆయన అంటున్నారు. చేస్తే రేపు మీరు కూడా అంటారు. మేమేమీ అనం. అంటే విష్ణు అక్కకి ఇంకా పెళ్లి చేయలేమని మీరు ఒప్పుకుంటున్నారా పెద్దమ్మా? దాని సారాంశం అదే కదే. అదే మీకు అర్థమైంది. మీ పెళ్లిళ్ళకి అభ్యంతరం లేదన్నానే గాని నా బిడ్డ పెళ్లి చెయ్యలేను అని నేనన్నానా? సరే, మేం తప్పుగానే అర్థం చేసుకున్నాం. ఎప్పుడు చేస్తావక్క? శిఖరాకు కూడా మేడ్ ఇన్ హెవెన్ నుండి సంబంధాలు వస్తూ ఉన్నాయి. ఇది కుదిరింది కదా చేసేద్దాము అనుకున్నాం. చెడింది కదా. చెప్పు, వెతికి వేటాడేదెప్పుడు? ఎప్పుడు మొదలు పెడతావు? ఎన్నేళ్లకు చేస్తావు? త్వరలోనే. ఎలా? ఇలాగేనా? సువర్ణ, 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 సువర్ణ. అరిస్తే సంబంధాలు రావక్క. విష్ణుకైతే కాళ్ల వేళ్ల పడ్డా రావు. పిన్ని అలా మాట్లాడకు పిన్ని. కుదిరితే ధైర్యం చెప్పండి, బాధ పెట్టకండి. ఈ బాధే లేకుండా ఉండాలనే కదా ఆ రోజు శిఖర చెప్పింది. విన్నారా? అప్పుడే ఆ రెండో పెళ్ళ అబ్బాయికిచ్చి చేసుంటే ఈ పాటికి పెళ్ళైపోయి అత్తారింటి కూడా వెళ్ళుండేది కదా. లేనిపోని ఆశలకి పోయి ఆకాశానికి నిచ్చెన వేసి జారిపడ్డారు. సువర్ణ, ఏంటా మాటలు? మీరుండండి. ఇప్పుడైనా కాస్త నేల మీద నిలబెడితే తప్ప ఏ రెండో పెళ్లి వాడితోనో మూడో పెళ్లి వాడితోనో అవ్వదు. గోవిందా, నేను బ్రతికుండగా నా బిడ్డలకి ఆ గతి పట్టనివ్వను. ఊరికే పెళ్లిళ్ళవ్వక్క. దేహి అని మేమేం మిమ్మల్ని అడగం. మాకున్న ఈ ఇల్లు అమ్మైనా సరే నా బిడ్డ పెళ్లి చేస్తాను. చిన్నన్ని మాటలన్నా అందరి నోళ్లు మూయిస్తాను. వదిన, దాని మాటలు చాలు మధు, చాలు. తెలియక ఎవ్వరూ అనలేదు. తెలిసేలాగా నేను బదులిస్తాను. వెళ్ళండి. నువ్వు రావయ్యా. ఎలా అన్నా ఏడవండి, నా లైన్ క్లియర్ అయింది. ఐఎమ్ హ్యాపీ.
నిన్ను వదిలేను తల్లి, వదిలేను. మంచికి మంచే జరుగుతుంది. జరగడం కొంత ఆలస్యమైనా మంచే జరుగుతుంది. నా బంగారు తల్లి. ఒక్కసారి నేను ఆయనతో మాట్లాడాలి. నాకు వినబడదండి. మీకిష్టమైతేనే. సారీ విష్ణు, నువ్వు నిజాయితీగా నీ లోపాన్ని నాకు చెప్పావు. ఆ విషయాన్ని అందరి ముందు రాధకి చెప్దామనుకున్నా వాడు చెప్పనివ్వలేదు. నేను చెప్పలేకపోయాను. వాడు చెడ్డవాడు కాదు, కాలమే శత్రు అయింది. నేను క్షమాపణ అడిగితే గానీ, నువ్వు క్షమించాను అని చెప్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను క్షమించు విష్ణు. మన ఆస్తి మొత్తం 3 భాగాలు చేయడం జరిగింది. ఒక భాగం శ్రీకాంత్దే. ఇప్పటి వరకు ఒక అనాథవి మాత్రమే అనుకున్నాను. ఆస్తి మొత్తం 2 వాటాలే. రాధ బేబీ ఫస్ట్ వైఫ్ కొడుకు. రాధ ఎలాగూ పెళ్లి చేసుకోడు, వాడికి కుటుంబం ఉండదు. మొత్తం ఒక వాటాగా చేసేస్తే నాకు నా కూతురికే మొత్తం అనుకున్నాను. కానీ నువ్వు అనాథవి మాత్రమే కాదు, ఈ కుటుంబ సభ్యుల్లో ఒకడివే కాకుండా ఆస్తిలో నీకో వాటా కూడా కేటాయిస్తారా? ఎలారా? ఎలా వదిలేస్తాను? మొత్తాన్ని నేనే చేజిక్కించుకుంటాను. అనాథగా నీకు పోనివ్వను, పోనివ్వను, పోనివ్వను.